So today's topic is correlative conjunctions. We shall discuss about correlative conjunctions, how to use correlative conjunctions and what are the correlative conjunctions. In this video we will discuss. A correlative conjunction is essentially a coordinate conjunction used in pairs. సాధారణంగా ఈ కొరిలేటివ్ కంజంక్షన్స్ని కోఆర్డినేట్ కంజంక్షన్ కూడా అంటారు. ఇవి రెండు పార్ట్స్గా ఉంటాయి, పెయిర్గా ఉంటుంది. ఈ రెండు కలిపి మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఏ కొరిలేటివ్ కంజంక్షన్ గెట్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఏ పెయిర్డ్ కంజంక్షన్ దట్ హ్యాస్ ఏ రెసిప్రోకల్ ఆర్ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్. ఇవి ఒకదానికొకటి జోడీగా వాడడం జరుగుతుంది. రెండు పదాలు ఒక చోట ఒక పదాన్ని, మరొక చోట మరొక పదాన్ని ఈ పెయిర్గా ఉపయోగించడం జరుగుతుంది. ఒకదానికొకటి రెసిప్రోకల్గాను లేదా కాంప్లిమెంటరీగాను పనిచేస్తాయి. ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఏమిటో ఈ ఎగ్జాంపుల్లో మనం చూద్దాము. బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, జస్ట్ యాజ్ మచ్ యాజ్, ఇఫ్ దెన్, what with and, neither nor, whether or, as, either or, so as, the, no sooner than, hardly when, such that, rather than, scarcely when, so that. So all these are the correlative conjunctions. Let us see some of the examples for each of the correlative conjunction. ఇక్కడ మనము ప్రతి correlative conjunctionకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎయిదర్ ఆర్, ఎయిదర్ రోహిత్ ఆర్ అమిత్ విల్ ప్రెజెంట్ ద ప్రాజెక్ట్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ ఆర్, రోహిత్ కానీ అమిత్ కానీ ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తారు. ఇద్దరిలో ఎవరో ఒకరు. ఎయిదర్ సీత ఆర్ గీత విల్ జాయిన్ ద డ్యాన్స్ కాంపిటీషన్. సీత కానీ గీత కానీ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఏ ఒక్కరైనా అనే అర్థంలో వారు లేదా వీరు లేదా అది లేదా ఇది అనే అర్థంలో ఇక్కడ మనం ఎయిదర్ ఆర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇవి రెండు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మరొకన నైదర్ నార్, నైదర్ రాజు nor Vikram attend the meeting. So neither nor gives the negative meaning. ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇద్దరు చేయలేదని అర్థము. రాజు కానీ విక్రమ్ కానీ మీటింగ్కి అటెండ్ కాలేదు. దిస్ ఈజ్ ద నెగిటివ్ సెన్స్. నైదర్ అంజలి నార్ కవిత కుడ్ సాల్వ్ ద పజిల్. సో నైదర్ అంజలి నార్ కవిత కుడ్ సాల్వ్ ద పజిల్. అంజలి కానీ కవిత కానీ ఈ పజిల్ని సాల్వ్ చేయలేదు. ఈ విధంగా నైదర్ నార్ని నెగిటివ్ సెన్స్లో ఉపయోగిస్తాము. నైదర్ నార్ని ఉపయోగించేటప్పుడు లేకపోతే ఎయిదర్ ఆర్ని ఉపయోగించేటప్పుడు రెండు నౌన్స్ ముందునైనా ఉపయోగించాలి లేదా వెర్బ్స్ ముందునైనా ఉపయోగించాలి. అంతేగాని ఒక పదాన్ని నౌన్ ముందు ఒక పదాన్ని వెర్బ్ ముందు ఉపయోగించకూడదు. బోత్ షుడ్ బి ఎట్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బోత్ అండ్, బోత్ ప్రియా అండ్ రవి పార్టిసిపేట్ ఇన్ ద క్విజ్. ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ప్రియా రవి ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. బోత్ అండ్. బోత్ అర్జున్ అండ్ రాహుల్ స్కోర్డ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. ఇద్దరూ చక్కగా ఎగ్జామ్లో స్కోర్ చేశారు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ రాధిక బట్ ఆల్సో కిరణ్ వన్ ప్రైజ్. సో ఈ విధంగా రాధిక కానీ కిరణ్ కానీ ప్రైజు గెలుపొందడం జరిగింది. నాట్ ఓన్లీ సమీర్ బట్ ఆల్సో మోహన్ ఈజ్ గుడ్ అట్ స్పోర్ట్స్. ఒక సమీరే కాకుండా మోహన్ కూడా స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నారు. వెదర్ నిషా ఆర్ దివ్య ఈజ్ కమింగ్ టు పార్టీ వెల్ వీ హ్యావ్ ఫన్. ఈ విధంగా వెదర్ ఆర్ని ఉపయోగించడం జరుగుతుంది. వెదరు నిషా ఆర్ దివ్య ఈజ్ కమింగ్ టు పార్టీ. వెదరు అనేది ఇక్కడ నిషా కానీ దివ్య కానీ వస్తూ ఉంటారు. వెదర్ అజయ్ ఆర్ రాహుల్ లీడ్స్ ద టీమ్. అజయ్ కానీ రాహుల్ కానీ ఎవరెవరు టీంని లీడ్ చేస్తారు. వీ విల్ సపోర్ట్ దెమ్. యాజ్ సుమన్ ఈజ్ యాజ్ టాలెంటెడ్ యాజ్ పూజ ఇన్ సింగింగ్.
సుమన్ కూడా పూజలాగా సింగింగ్లో మంచి టాలెంట్ ఉన్నవాడు. మనోజ్ ఈజ్ యాజ్ హార్డ్ వర్కింగ్ యాజ్ రాజేష్ ఇన్ హీ స్టడీస్. రాజేష్ మనోజ్ ఇద్దరు కూడా సమానంగా హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు. సో జస్ట్ యాజ్ మనోజ్ ఎంజాయ్స్ క్రికెట్, సో డస్ విశాల్. మనోజ్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడో విశాల్ కూడా ఆ విధంగా క్రికెట్ని ఎంజాయ్ చేస్తాడు. జస్ట్ యాజ్ రీమా లవ్స్ పెయింటింగ్, సో డస్ అంజలి. రీమా ఏ విధంగా పెయింటింగ్ని ఇష్టపడుతుందో అంజలి కూడా అదే విధంగా ఇష్టపడుతుంది. జస్ట్ యాజ్ సో. నో సూనర్ హ్యాడ్ రోహిత్ లెఫ్ట్ దెన్ అనిల్ అరైవ్డ్. నో సూనర్ హ్యాడ్ రోహిత్ లెఫ్ట్ దెన్ అనిల్ అరైవ్డ్. రోహిత్ ఇలా వెళ్ళిపోయాడో లేదో అనిల్ వచ్చాడు. నో సూనర్ డిడ్ నేహా ఫినిష్ స్పీకింగ్ దెన్ సిమ్రాన్ స్టార్టెడ్. ఇలాగా నేహా తన మాటలు ఆపిందో లేదో సిమ్రాన్ స్టార్ట్ చేసింది. నో సూనర్ దెన్ అనేది ఇమీడియట్లీ అనే అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. రాదర్ దెన్. షాహిల్ వుడ్ రాదర్ స్టడీ దెన్ ప్లే. షాహిల్ వుడ్ రాదర్ స్టడీ దెన్ ప్లే. అను వుడ్ రాదర్ సింగ్ దెన్ డ్యాన్స్. సో ఇక్కడ స్టడీ కన్నా ప్లే మీద ఇతను ఆసక్తి చూపుతాడు. అలాగే డ్యాన్స్ కన్నా సింగింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాడు. ఈ విధంగా ఒకదానికన్నా ఒకటి బెటర్గా చేస్తారనేటప్పుడు రాదర్ దెన్ ఉపయోగించాలి. వెదర్ అర్జున్ లైక్ ఇట్ ఆర్ నాట్, హీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్. ఒకవేళ అర్జున్ కానీ ఇష్టపడినట్లయితే ఇష్టపడకపోయినా కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే. వెదర్ రియా అగ్రీస్ ఆర్ నాట్, షీ విల్ హ్యావ్ టు పార్టిసిపేట్. రియా ఇష్టపడకపోయినా ఆమె ఒప్పుకోకపోయినా ఆమె పార్టిసిపేట్ చేయవలసిందే. స్కేర్స్లీ హ్యాడ్ వికాస్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ వెన్ రాహుల్ కాల్డ్. ఇలాగా వికాస్ ఫినిష్ చేసే వెంటనే రాహుల్ పిలవడం జరిగింది. స్కేర్స్లీ హ్యాడ్ మీరా ఎంటర్డ్ ద హౌస్ వెన్ రీటా అరైవ్డ్. ఇలా మీరా ఎంటర్ అయిందో లేదో రీటా కూడా వచ్చింది. హార్డ్లీ హ్యాడ్ నిఖిల్ సాట్ డౌన్ వెన్ ప్రియా ఎంటర్డ్ ద రూమ్. నిఖిల్ సాట్ డౌన్. ఇలాగా నిఖిల్ కూర్చున్నాడో లేదో ప్రియా ఎంటర్డ్ ద రూమ్. ప్రియా రూమ్లోకి వచ్చింది. హార్డ్లీ హ్యాడ్ అనిల్ ఓపెన్డ్ ద డోర్ వెన్ రేఖ అరైవ్డ్. ఇది కూడా ఇమీడియట్లీ అనే మీనింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది. సచ్ దట్. అర్జున్ ఈజ్ సచ్ ఏ గుడ్ ప్లేయర్ దట్ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ టీమ్. అర్జును చక్కని ప్లేయర్ కాబట్టి అతను నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. గీత ఈజ్ సచ్ ఏ గ్రేట్ సింగర్ దట్ షీ వన్ ద కాంపిటీషన్. ఆమె కాంపిటీషన్లో గెలుపొందింది ఎందుకంటే ఆమె గొప్ప సింగర్ కాబట్టి. రాదర్ దెన్. సోనాల్ వుడ్ రాదర్ రీడ్ ఏ బుక్ దెన్ వాచ్ టీవీ. రాకేష్ వుడ్ రాదర్ గో హైకింగ్ దెన్ స్టే ఇండోర్స్. ఈ విధంగా దానికన్నా దీన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. సోనాల్ వుడ్ రాదర్ రీడ్ ఏ బుక్ దెన్ వాచ్ టీవీ చూడడం కన్నా ఎక్కువగా బుక్ని చదవడాన్ని ఇష్టపడతాడు. సో దట్. వికాస్ స్టడీడ్ సో హార్డ్ దట్ హీ స్టాప్డ్ ద క్లాస్. మోనా డాన్స్డ్ సో వెల్ దట్ ఎవ్రీవన్ అప్లాడెడ్. సో ఈ పని చేయడం కోసము వికాస్ స్టడీడ్ సో హార్డ్, కష్టపడి చదివాడు. దట్ హీ టాప్డ్ ద క్లాస్, కాబట్టి అతను క్లాసులో టాపర్గా ఉన్నాడు. మోనా డాన్స్డ్ సో వెల్, ఆమె బాగా డాన్స్ చేసింది. దట్ ఎవ్రీవన్ అప్లాడెడ్, అందరూ ఆమెను మెచ్చుకున్నారు. ద మోర్ అనిల్ ప్రాక్టీసెస్ ద బెటర్ హీ బికమ్స్. ద మోర్ నిషా స్టడీస్ ద మోర్ కాన్ఫిడెంట్ షీ ఫీల్స్. ఈ విధంగా ఒక పనిని చేయడం కోసం ద మోర్ అనిల్ పార్టిసిపేట్స్, ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ద బెటర్ హీ బికమ్స్, అతను బాగా మంచిగా పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. ఈ విధంగా ద మోర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. యాజ్ మచ్ యాజ్. రవి ఎంజాయ్స్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ విజయ్ డస్.
కవిత లవింగ్ సింగింగ్ యాజ్ మచ్ యాజ్ రాధా. ఈ విధంగా దేన్ని ఎవరు ఇష్టపడతారని చెప్పడం కోసము రవి ఎంజాయ్స్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ విజయ్ డస్. విజయ్ ఏ విధంగా ఇష్టపడతాడో రవి కూడా ఆ క్రికెట్ని ఆ విధంగా ఎంజాయ్ చేస్తాడు. కవిత లవ్స్ సింగింగ్ యాజ్ మచ్ యాజ్ రాధా. రాధలాగే కవిత కూడా సింగింగ్ని ఇష్టపడుతుంది. నో లెస్ దెన్. అమిత్ ఈజ్ నో లెస్ టాలెంటెడ్ దెన్ రోహిత్. అమిత్ రోహిత్ కన్నా తక్కువ టాలెంట్ అయిన వాడు కాదు. సీత ఈజ్ నో లెస్ హార్డ్ వర్కింగ్ దెన్ గీత. గీత కన్నా సీత తక్కువ హార్డ్ వర్కర్ అయితే కాదు. సో నో లెస్ దెన్. ద లెస్ రోహన్ స్టడీస్, ద లెస్ లైక్లీ హీ ఈజ్ టు పాస్, ద లెస్ మీనా పార్టిసిపేట్స్, ద లెస్ కాన్ఫిడెంట్ షీ బికమ్స్. తక్కువగా చేస్తే తక్కువగా వస్తుంది. ఇందాక ద మోర్ ఎలాగైతే యూజ్ చేసామో ఇక్కడ ది లెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. వెదర్ ఆదిత్ టాలెంటెడ్ ద మీటింగ్ ఆర్ సుమన్ విల్ ప్రొసీడ్. ఒకవేళ వెదర్ ఆదిత్ అటెండ్స్ ద మీటింగ్ ఆర్ సిమ్రాన్ విల్ ప్రొసీడ్. సిమ్రాన్ కానీ ఆదిత్య కానీ మీటింగ్కి అటెండ్ అయినట్లయితే మేము కూడా వెళ్తాము. వెదర్ విక్రమ్ డ్రైవ్స్ ఆర్ అర్జున్ డస్ విల్ రీచ్ ఆన్ టైం. విక్రమ్ కానీ అర్జున్ కానీ డ్రైవ్ చేసినట్లయితే మేము సరైన సమయానికి చేరుకోగలుగుతాము. సో వెదర్ ఆర్ అనేది ఉపయోగించడం జరిగింది. సో ఈ విధంగా మనము కోఆర్డినేట్ కంజంక్షన్స్ని రెండు వేరు నౌన్స్ ముందు కానీ లేదా వెబ్స్ ముందును కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కోఆర్డినేట్స్ రెండు ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకొని మీనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీనింగ్ కోసము ఇవి ఒక వర్డ్ మీద ఒక వర్డ్ డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పడం జరిగింది.